ఈ భూమి మీద నిజంగానే డైనోసార్లు ఉన్నాయా? ఉంటే ఎంతకాలం ఉన్నాయి? ఎలా అంతమయ్యాయి? ఇలాంటి మీకు తెలియని కొన్ని నిజాలు చెప్తాను. మీరు అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైనోసార్లు నిజంగానే ఈ భూమి మీద ఉన్నాయి. వాటి ఆధారాలు ఫాజిల్స్. 1677లో ఇంగ్లాండ్ లో ఒక పెద్ద ఎముక కనిపించింది. కానీ అది డైనోసార్ అని అప్పుడు తెలియదు. ఆ తర్వాత 1824లో విలియం బుక్లాండ్ ఒక డైనోసార్ ఫాజిల్ కి థెరపాడ్ డైనోసార్ జీనియస్ అని పేరు పెట్టాడు. అది అధికారికంగా గుర్తించిన మొదటి డైనోసార్. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా తవ్వకాలు మొదలయ్యాయి. శాస్త్రవేత్తలకు దొరికిన డైనోసార్ ఎముకలు, పళ్ళు, గుడ్లు, అడుగు జాడలకు ఫాజిల్స్ ఆధారంగా వాటి శరీర నిర్మాణం బట్టి వాటి జీవితాన్ని స్టడీ చేశారు. ఈ డైనోసార్లు సుమారు 245 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలయ్యాయి. 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతమయ్యాయి. అంటే 180 మిలియన్ సంవత్సరాల వరకు ఈ భూమి మీద బ్రతికాయి. అయితే ఇవి ఎలా అంతమయ్యాయి అంటే 65 మిలియన్ సంవత్సరాల క్రితం సుమారు 10 లేదా 15 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక యాస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది. దీనివల్ల భారీ పేలుళ్లు, భూకంపాలు రావడంతో ఆకాశం మొత్తం దుమ్ముతో కప్పబడింది. దీనివల్ల సూర్యకాంతి భూమికి చేరలేదు. మొక్కలు చనిపోయాయి. ఆహారం గొలుసు కూలిపోయింది. అగ్నిపర్వతాలు పేలి గాలిలో విశ్వవాయువులో కలిసిపోయింది. వాతావరణంలో మార్పులు రావడం మొదలైంది. డైనోసార్లు చనిపోయింది. అయితే కొన్ని డైనోసార్లు కాలక్రమంగా మారి ఈరోజు పక్షులుగా కూడా మారాయి.